ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రజాపాలన అని మీరు అంటున్నారు. అదే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు, అన్ని జిల్లాలకు వెళ్తున్నారు. కానీ 6 గ్యారెంటీలు కాదు, ఇవన్నీ కేవలం 66 అబద్ధాలు అంటూ బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది. దీని మీద ఏమంటారు? ముందుగా బీజేపీ ఒకసారి ఇట్లా కిషన్ రెడ్డి లేదా ఇతరులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 11 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఎన్ని అమలైనాయి? చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. టూరిజం మంత్రి మీరేం డబ్బు దేనోళ్ళు, బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే సపోర్ట్ చేసే చాతగానోళ్ళు, వరదలలో మేము అన్ని రకాల ప్రతిపాదనలు 10,000 కోట్లకు ఇస్తే 400 కోట్ల బుష్టి ఇచ్చిన వాళ్ళు, ఇలా మీకు ఏం హక్కు ఉన్నది హైదరాబాద్ గురించో తెలంగాణ గురించో మాట్లాడేది? తెండి ఏమనంటే గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదని తప్పించుకున్నారు. ఇలా మేము అడుగుతున్నాం. ఫెడరల్ సిస్టంలో స్టేట్ సెంట్రల్ ఇస్ ఏ రిలేషన్. మేము పన్ను కడుతున్నాం, వారు అంటారు ఇట్లే చేస్తున్నాం, మేము ఇన్ని పైసలు ఇస్తున్నాం, ఎవరో మా ఫోటోలు పెట్టాలంటారు. పైసలు ఇడికే ఇస్తున్నాం, ఇచ్చేదాంట్లో మాకు మళ్ళీ మీరు చాలా తక్కువ ఇస్తున్నారు వాపసు. వద్దంటే అట్లా పైసలు ఎవరి రాష్ట్రంలో వాళ్ళ రెవెన్యూ వాడుకోవాలనేది ఉంటుంది. అట్లా ఫెడరల్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ అది. సో మా హక్కు అభివృద్ధికి కేంద్రం సహకరించాలంటున్నాం.